నిన్న మనం ఆ లీలాదేవి చెప్పిన విషయాల్ని కొన్నిటిని విన్నాము, తెలుసుకున్నాము. ఏం చెప్పింది అంటే, తాను వశిష్ఠ వేద విద్వాంసుడికి భార్యగా అరుంధతిగా ఉన్నప్పుడు ఎలా ఆ గృహకర్మల్లో మునిగిపోయి ఉంది, ఇంటి పనుల్లో మునిగిపోయి ఉంది అనేదాన్ని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఒక ముఖ్యమైన మాట మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంటి పనులు చేయటం తప్పు, దోషం అని కాదు. అలా కొంతమంది అనుకున్నారేమో పొరపాటున. అది చాలా పొరపాటు, అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఏదో కర్మ చేసి తీరాలి. మనం పూర్తి జ్ఞానం కలిగేంత వరకు కర్మ చేయకుండా ఉండలేం. అటువంటప్పుడు ఈ గృహకర్మ అనేది మన ధర్మం అయింది. ఈ ధర్మాన్ని ఆచరణ చేస్తున్నాను అనే బుద్ధితో గృహకర్మ చేస్తారు కొంతమంది తల్లులు, కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఆ ధర్మకర్మ, ఆ గృహకర్మ ధర్మకర్మ అయింది కదా, అదే వాళ్ళకి ముక్తికి హేతు అవుతుంది. లీలాదేవి విషయంలో కూడా అదే జరిగింది. తాను చెప్పుకుంది, నేను ఇంటి పనుల్లో మునిగిపోయి ఉన్నాను. ఎలా అంటే ఇంక వేరే పట్టలేదు, నాకు వేరే తెలియదు. ఎప్పుడూ ఇంటి పనులు చేసుకోవటమే, ఎప్పుడూ ఇల్లు తుడవటము, పాత్రలు కడగటము, ఇదే దీంట్లోనే ఉండిపోయాను. ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవటము, ఇదే పనిలో ఉండిపోయి కాహం క్వ సంసార అనేది నాకు తెలియలేదు అని చెప్పుకున్నాం. అంటే నేను ఎవరిని, ఈ సంసారం ఏమిటి, సంసారం అంటే ఏమిటి, పిల్ల భర్త భార్య అని కాదు, జనన మరణాలు అని. ఈ పుట్టుక గిట్టుక ఏమిటిది అనేది ఒక్కసారి అయినా కూడా నా మనస్సుకి తట్టలేదు. మా ఆయన కూడా దీని గురించి ఆలోచించలేదు అని చెప్పింది. అది ప్రధానం. అంటే గృహకర్మ చేయటం తప్పు కాదు, చేసి తీరాలి, అది ధర్మం. అది ఆ ధర్మంతో పాటుగా కొద్దిగా అయినా మనం జ్ఞాన చింతన చేయాలి. నేను చెప్పుకున్నాం కదా, మహాభక్తులు ఉన్నారు. సకుబాయి లాంటి భక్తులు ఇంటి పనులు చేశారు, చేసి అక్కడే దైవస్మరణ చేశారు. అలా మనం జీవితాన్ని గడిపినప్పుడు మనం చేసే ఆ కర్మే మన చిత్తశుద్ధికి లేదా మన ముక్తికి హేతు అవుతుంది. ఆ సత్కర్మ వల్ల చిత్తశుద్ధి కలిగి అదే మనకి మోక్షానికి హేతు అవుతుంది. అందువల్ల చేసే కర్మలో కూడా మనం ఆ జ్ఞానాన్ని చూసే ప్రయత్నాన్ని చేయాలి, దాన్ని అభ్యాసం చేసుకోవాలి. అది ధర్మం. అది ఆ గృహకర్మ అనేది ధర్మం. ఆ ధర్మం అంత నిష్ఠగా చేసింది కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది కథలో ప్రధానంగా లీలాదేవి అంత మునిగిపోయి ఇంటి పనులు చేసింది, గృహకర్మలు చేసింది. చేసి తర్వాత ఏమైంది, ఫలం ఏమొచ్చింది అంటే, అలా ఎన్నో జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, మొత్తానికి అన్ని జన్మలు ఎత్తినా చివరిలో సరస్వతీదేవి దర్శనమైంది. ఇప్పుడు తాను జీవన్ముక్తురాలు కూడా అయింది. అదే ఆ రోజు ఆ ధర్మం కూడా చేయకుండా తాను సోంబేరిగా ఉంటే జన్మ వ్యర్థమైపోయేది. ఎన్ని జన్మలు వచ్చినా జ్ఞానం వచ్చేది కాదు. ఇప్పుడు జన్మలైతే వచ్చాయి, 800 జన్మలు వచ్చాయి, వస్తే రాని ఏమైంది, ఆ జన్మలో ఒక్కొక్క జన్మలో కూడా తాను ఎదుగుతూ వెళ్ళింది అని అర్థం. అలా ఎదుగుదలకి కారణం ఏమిటి, ధర్మం. ధర్మంగా ఉంది కాబట్టి ఎదిగింది. గృహకర్మని ధర్మం అనుకుని చేసింది కాబట్టి ఎదిగింది. అందువల్ల మనం చేసే కర్మని ధర్మం అనుకుని చేయాలి, ధర్మకర్మని చేయాలి, ధార్మికమైన పని చేయాలి. అది కూడా అక్కడ మనకు సూక్ష్మంగా చెప్పినట్టుగా అయింది. అలా ఆ లీలాదేవి వర్ణించి చెప్పి తాను ఎలా ఉండేది అని, ఇన్ని పనులు చేస్తూ నాకు చాలా వయస్సు అయిపోయింది, ఒక కర్ర పట్టుకుని వెంటబడి ఎవరైనా తరుముతూ ఉంటే ఎలా పరిగెత్తుతామో అలా ఆ వార్ధక్యం, ముసలితనం అనేది నా వెంట పడింది. పడితే ఏమవుతుంది, పరిగెత్తుతాం మనం. అలాగే నేను కూడా ఈ వార్ధక్యాన్ని తప్పించుకోవాలి అని పరిగెత్తాను అని తన స్థితిని వర్ణించి చెప్పింది. చెప్తూ ఉన్నప్పుడు తనకి అక్కడ ఆ ఇంటి పదార్థాలు, పరిసరాలు, ప్రదేశాలు అన్నీ కనిపించాయి. వాటిని చూస్తూ వాటిని వర్ణిస్తూ చెప్తుంది. ఇవన్నీ కూడా నావే, ఈ పాత్రలు ఎలా వాడాను నేను, ఈ ప్రదేశాల్లో ఎలా ఉన్నాను నేను అని వర్ణించి చెప్తుంది సరస్వతీదేవికి, లీలాదేవి. ఆ ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇయమ్మే పాటలా ఖండ మండిత పుష్పవాటిక, ఇయమ్మే పుష్పితోద్యాన మండప శోకవాటిక.
అమ్మా సరస్వతీదేవి, ఇది నేను పెంచుకున్న పూలవనం. నేను ఎంతో శ్రద్ధగా ఒక ఉద్యానవనాన్ని వేసుకున్నాను. అదే ఇది నా తోట. ఇక్కడ పాటల వృక్షాలు ఉన్నాయి చూడు, ఇవన్నీ నేనే పెంచాను. ఎంతో కష్టపడి పాదు చేసి నీళ్లు పోసి పెంచాను. ఇది పుష్పించిన అశోకాలతో కూడిన ఉద్యాన మంటపము. ఇక్కడ ఒక మంటపాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాము. అటువంటి ఉద్యానవనం ఇది. ఎప్పుడు చెప్తోంది ఈ మాట? 800 జన్మల తరువాత చెప్తోంది, వెనక్కి వచ్చి. ఇక్కడ మనం చూస్తే, ఈ దృష్టితో చూస్తే 8 రోజులు, ఆ దృష్టితో చూస్తే 800 జన్మలు. 800 జన్మలు వెనక్కి వచ్చి తాను అక్కడ పెంచుకున్న ఉద్యానవనాన్ని చూపిస్తోంది. అది అక్కడ జరుగుతుంది. ఇదిగో అమ్మ, ఈ చెరువు గట్టు వద్ద ఉన్న చెట్టుకు కట్టబడినటువంటి ఈ ఆవుదూడ ఇప్పుడే పుట్టింది. నేను ఆ తల్లి ఆవుకి రోజు గడ్డి పెడుతూ అనుకునేదాన్ని, ఆహారం పెడుతూ అనుకునేదాన్ని. ఇక రేపో ఎల్లుండో ఎప్పుడో ఇది ఈంతుంది, దూడని నేను చూస్తాను తొందరగా అనుకునేదాన్ని. ఏదో ఈలోగా వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు మళ్ళీ వచ్చి చూస్తున్నాను, ఇది ఇప్పుడే పుట్టింది ఆవు దూడ అని 800 జన్మల ముందుకు వెళ్ళి ఆ 8వ రోజులో మాట్లాడుతోంది. వీళ్ళ దృష్టితో 8వ రోజు, ఆమె దృష్టిలో 800 జన్మల తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడుతోంది. ఇదిగో ఈ ఆవు దూడ నాకు ఇప్పుడే కనిపిస్తోంది. ఈ కనిపించే ఆవు దూడ పేరు కరుణిక. నేను దీనికి పేరు కూడా తీర్మానం చేసుకున్నాను. ఇది నా వియోగ దుఃఖాన్ని సహించలేకపోతోంది. చూసిందేమో ఆ పుట్టిన దూడని, చూసిన ఆ దూడని గుర్తు చేసుకుంటుంది. 1 రోజో 2 రోజులు అయ్యాయి అది పుట్టి. అప్పటికి ఈమె ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ దూడని చూసి మాట్లాడుతోంది అనుకోవచ్చు. ఇది నా వియోగ దుఃఖాన్ని సహించలేక బాధపడుతోంది అని నాకు అనిపిస్తోంది. అందువల్ల ఇది మేత మేయటం లేదు. ఈ నా సేవకురాలు నా వియోగ దుఃఖంతో పని పట్ల అశ్రద్ధ వహించింది. నేను దూరంగా వెళ్ళిపోయాను కదా, కనిపించటం లేదు కదా, అందుకనే ఈ పనమ్మాయికి పనుల విషయంలో అశ్రద్ధ, పని చేయటం లేదు. ఈమె దుమ్ముతో బూడిద రంగు కొట్టుకుపోయి 8 రోజుల నుంచి కన్నీరు కారుస్తోంది. ఇది ఈమె దుస్థితి. ఇది చూస్తే ఈమె నా సేవకురాలు, పనమ్మాయి, నాకు అనిపిస్తోందే. నేను మరణించి ఈ రోజుకి 8 రోజులు అయింది. వాళ్ళు వెనక్కి వచ్చారు, ఆ చిదాకాశంలో ధ్యానంతో వెనక్కి వచ్చారు. 800 జన్మలు వెనక్కి వచ్చారు. అది కూడా గుర్తొచ్చింది తనకి. నేను ఈ రోజుకి గతించి 8 రోజులు అయ్యాయి. ఇహ దేవి మయా భుక్తం ఇహోషితమిహ స్థితం ఇహ సుప్తమిహాపీతం ఇహ దత్తమిహాహృతం. అమ్మా, ఇక్కడే నేను అన్నం తింటూ ఉండేదాన్ని, ఈ ప్రదేశంలో నేను కూర్చునేదాన్ని, ఇక్కడ ఉంటూ ఉండేదాన్ని, ఇక్కడే నిద్రిస్తూ ఉండేదాన్ని, ఇక్కడ నీరు తాగుతూ ఉండేదాన్ని. అంటే మనం ఇళ్లలో లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ ఇలా వేరే వేరేగా అవన్నీ చూపిస్తోంది. ఇవి నా ఇల్లు. ఈ పరిసరాలన్నీ కూడా నేను తిరిగిన ప్రదేశాలు. ఈ ప్రదేశంలో వస్తువులను సమకూరుస్తూ ఉండేదాన్ని. ఇదిగో నా పుత్రుడు ఈ భవనంలో ఏడుస్తూ ఉన్నాడు. ఇతడి పేరు జ్యేష్ఠ శర్మ. మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆ జ్యేష్ఠ శర్మని చూశారు. ఇప్పుడు ఆమె ఆ పిల్లవాడిని చూపించి చెప్తోంది, ఈ అడవిలో నా పాడి ఆవు తిరుగుతోంది చూడమ్మా. గృహే వసంతదాహాయ రూక్షక్షార విధూసరం స్వదేహమివ పంచాక్షం పశ్యేమం ప్రఘణం మమ. ఆ ఇంటి మీద ఎంత ప్రేమ, ఎంత వ్యామోహం ఉంటుందంటే ఇల్లే నేను అని అనుకుని ఉంటాం. అదే స్థితి నా లీలాదేవి కూడా అలాగే చెప్తోంది. ఇది చూడమ్మా, ఇది నా గృహద్వారం, ఈ ఇల్లు ఇంటి ద్వారము. ఇది గవాక్ష పంచకంతో, అంటే కిటికీలు 5 ఉన్నాయి దీనికి. పంచేంద్రియాలతో కూడి ఉన్న నా శరీరం లాగా ఉంది. దీన్ని నా శరీరం అనుకుంటూ ఉండేదాన్ని, ఇదే నా దేహమా అనుకుంటూ ఉండేదాన్ని నేను. అటువంటి ఇల్లు ఇది. ఇది నాకెంతో ప్రీతిని కలిగించేది. కానీ ఇప్పుడు ఎండ వేడికి కరిగిపోయి కాగిపోయి పాడైపోయి ఉంది. ఈ గృహద్వారాన్ని వసంతారంభంలో, అంటే వసంత ఋతువు ఆరంభంలో హోలీ పండుగ వస్తుంది. ఆ హోలీ పండుగ రోజు ఏం చేస్తారు? కామదహనము అని చేస్తారు. అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకెళ్ళి భోగిలో ఎట్లా చేస్తామో అలాగే హోలీ రోజు కూడా ఉత్తర భారతంలో అలా చేస్తారు. అలా హోలీ పండగకి ఈ ద్వారాన్ని వాడేశారేమో అన్నట్టుగా ఉంది. ఇది కాలిపోయి కనిపిస్తోంది, పాలిపోయి కనిపిస్తోంది. తుంబీలతాభిరుగ్రాభి పుష్టాభిరివేష్టితం మహానసస్థానమిదం మమ దేహమివాపరం. ఇది నా వంటిల్లు అమ్మ. ఇక్కడికి వచ్చాం,
అసలైన చోటిది. ఇది నా రెండవ శరీరం అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. వంటిల్లు ఆడవాళ్ళకి రెండవ శరీరం, లోపలికి వెళ్తే రానే రారు వంటింటి నుంచి. అలా నేను కూడా ఆ వంటింట్లో నా రెండవ శరీరం అన్నట్టుగా ఉండేదాన్ని. దీని కప్పు మీద నేను పెంచిన ఆనప పాదు, సొరకాయ తీగల పాదు బాగా లావుపాటి తీగలతో అల్లుకుని ఉంది. అక్కడే ఆ ఇంట్లోనే ఆవిడ కూరగాయలు అవన్నీ పెంచుకుంది, లతలు కూడా పెంచుకుంది. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏతే రోదన తామ్రాక్ష బంధవో భువి బంధనం అంగదార్పిత రుద్రాక్ష ఆహరంత్యనలేంధనం. ప్రత్యక్ష బంధన స్వరూపులైన నా బంధువులు తమ శరీరాలయందు గల ఆభరణాలన్నిటినీ కూడా విడిచిపెట్టి రుద్రాక్షలను ధరించి ఉన్నారు. ఎప్పుడూ ఏడవటం వల్ల వారి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఎక్కడికైనా మనం ఏదైనా ఇంట్లో మరణం వచ్చింది, అశుభం జరిగింది, అక్కడికి వెళ్ళేటప్పుడు నగలు గీగలన్నీ వేసుకుని వెళ్తే, పట్టు చీర కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అది సంస్కారం కాదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎవరైనా బీదల ఇంటి పెళ్ళికి వెళ్తున్నాము, మన దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టుకుని వెళ్ళకూడదు, తప్పు. అది వాళ్ళని నేర్పించినట్టుగా అవుతుంది. అయ్యో పాపం, వాళ్ళు ఏదో కొద్దిగా అలంకారం చేసుకుని వెళ్ళాలంతే. అలాగే అశుభం జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదో అశౌచం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మనం వెళ్ళేటప్పుడు ఆభరణాలని తీసిపెట్టి రుద్రాక్షలు వేసుకు వెళ్ళాలి అని. స్త్రీలు ఆ సమయంలో రుద్రాక్షలు వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎప్పుడు రుద్రాక్షలు వేసుకోరు స్త్రీలు. ఎందుకు అంటే అది వైరాగ్య కారకం కాబట్టి. రుద్రాక్షలు వద్దు, నగలు వేసుకోండి అన్నారు. స్ఫటికాలు వేసుకోండి, లేదా మణులు మాణిక్యాలు వేసుకోండి ఆడవాళ్ళు. మగవాళ్ళు రుద్రాక్షలు వేసుకోండి అని చెప్పారు. గురువు ద్వారా రుద్రాక్ష వస్తే దాన్ని ధారణ చేయవచ్చు. అది దీక్షగా వస్తుంది కాబట్టి దాన్ని ధారణ చేయవచ్చు. పెద్దలు ఇచ్చిన రుద్రాక్షని ధారణ చేయవచ్చు. అలాగే మనం కొనుక్కుని వేసుకోకూడదు. ఎవరైనా సరే రుద్రాక్ష ఒకవేళ కొన్నా కూడా మగవాళ్లే కానీ దాన్ని ఒకసారి గురువుకి ఇచ్చి ముట్టించి తర్వాత వేసుకోవాలి. అలా వీళ్ళు ఆభరణాలన్నీ విడిచిపెట్టి రుద్రాక్షల్ని ధరించి ఉన్నారు, కేవలం రుద్రాక్షల్లో ఉన్నారు. అలా వీళ్ళు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. బంధవో భవబంధనం అంటే భూమి బంధనం, భూమిలో బంధువులే బంధనం, ప్రత్యక్ష బంధన స్వరూపము అని చెప్తారు. అంటే విపరీతమైన బంధాన్ని వ్యామోహాన్ని పెంచుకుంటే, పదే పదే మాటికి దాన్నే ఆలోచిస్తూ ఉంటే అలాగే అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి బంధువుల విషయంలో భువి బంధనం ప్రత్యక్ష బంధన స్వరూపము అని చెప్పారు ఇక్కడ. ఇది నీరు నిలిచిన నదితో చుట్టుకొనబడిన గృహమంటపము. ఈ నది గట్టున ఉన్న చెట్టు కొమ్మలు వంగి ఉండటంతో తరంగాలు వాటిని, ఆ చెట్లని ఊపుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇవి తీరాన్ని తాగుతూ ఉన్నాయి. ఈ చెట్ల కొమ్మల వల్ల, నదీ జలాల వల్ల మధ్యాహ్న సూర్యకిరణాలు కూడా చల్లబడి ఉన్నాయి. పూలు పూసి ఉన్న చెట్లు తుమ్మెదల పాటలు వినాలి అని కుతూహలంగా ఉన్నాయా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కవిత్వంలో చెప్పే మాటలు. కింశుక పుష్పాలు వికసించి పొగడాలలాగా కనిపిస్తున్న ప్రదేశం ఎంతో అందంగా ప్రకాశిస్తోంది. లతల మీద నీటి బొట్లు ఉన్నాయి. అలలు రాళ్లకు తగులుతూ ఉండటంతో నురగ పైకి లేస్తోంది. దీని నుండి కలువ పువ్వు రంగుతో కూడిన తుంపురులు బయటికి వస్తున్నాయి. నదీ ప్రవాహంలో తేలిపోతూ ఉన్న మామిడి మొదలైన ఫలాలను అందుకోవాలి అని ఊరి పిల్లలు తొందరపడుతున్నారు. ఆ నదిలో కొట్టుకుపోతున్న ఫలాల్ని పట్టుకోవడం కోసం వీళ్ళు పరుగు తీస్తున్నారు. ఈ దృశ్యం అంతా నాకు కనిపిస్తోంది. ఈ నదిలో పెద్ద తరంగాలు పైకి లేస్తూ భయాన్ని కలిగిస్తున్నాయి. గట్టున ఉన్న రాళ్ళు అలలతో కడగబడి శుభ్రంగా ఉన్నాయి. గృహమంటపం ప్రక్కల ఆకులు కొమ్మలతో కూడిన చెట్లు ఇటు అటు ఉండటం వల్ల చల్లగా ఉంది. ఈ మండపంలో పుష్పలతలు కూడా ఉన్నాయి. కిటికీలకు వికసించిన పుష్పాలు, పళ్ళగుత్తులు వేలాడుతూ ఉన్నాయి అని ఆ ప్రదేశాన్నంతా వర్ణిస్తూ, అత్రమే సంస్థితో భర్త జీవాకాశతయా కృతి చతుస్సముద్ర పర్యంత మేఖలాయా భువఃపతి. ఇక్కడ ఉంది విషయమంతా. ఇప్పటివరకు ఊరికే వర్ణన. ఆ ఇల్లంతా చూసి అక్కడే ఇదంతా ఎక్కడ జరుగుతోంది? తాను ప్రత్యక్షంగా చూస్తోందా అంటే చూస్తోంది. వాళ్ళకు కనిపిస్తోందా? కనిపించదు. ఎక్కడ జరుగుతోంది ఇదంతా? ఆమె హృదయంలోనే జరుగుతోంది. ఆమె హృదయాకాశంలో, ఆమె చిత్తాకాశంలో జరుగుతోంది. ఇక్కడే అంటే ఈ చిదాకాశంలోనే, ఈ చిత్తాకాశంలోనే, ఈ స్పేస్లోనే
ఈ చిన్న స్పేస్లోనే, స్పేస్ అంటే స్థలము, ఏ వస్తువు పట్టాలో దానికి తగ్గ స్థలము, స్పేస్ అక్కడ ఉండాలి. కానీ రాజ్యాలు ఏమిటి, బ్రహ్మాండాలు, బ్రహ్మాండ భువనాలు ఇక్కడ ఈ చిదాకాశంలో పట్టాయి. అది విచిత్రం. అది తాను చూస్తోంది. ఇది మనకు తెలిసిన విషయము, తాను చూసిన విషయం. మనం చూడలేదు, మనం తెలుసుకున్నాము. ఓహో అవును నిజమే, మన హృదయంలోనే ఈ సర్వ ప్రపంచము ఉంది, విన్నాము, నమ్మకం ఉంది, తెలుసుకున్నాము. కానీ తాను చూసింది, అనుభవించింది. అదే మాట తాను చెప్తోంది. నేను చూస్తూ ఉంటే ఈ గ్రహం ఏమిటి, ఈ గ్రహం చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలు ఏమిటి, ఇది మాత్రమే కాదు, ఈ గ్రహ మంటపంలోనే నా భర్త జీవాకాశ రూపంలో ప్రకాశిస్తున్నాడు. అది ముఖ్యం. అది జీవాకాశం, అది ఆ జీవుడికి సంబంధించిన ఆకాశం. జీవాకాశ స్వరూపంలో నా భర్త ఇక్కడే ఈ హృదయాకాశంలోనే ఉన్నాడు. వశిష్ఠుడు, ఆ ప్రాణాలు విడిచేసిన వశిష్ఠుడు ఉన్నాడే, శరీర సంస్కారం కూడా అయిపోయింది. ఇప్పుడేమైంది, ఆయన వేరే జన్మ కూడా తీసుకుని అక్కడే అదే చిదాకాశంలో ఉన్నాడు. కానీ అది చిదాకాశం అని ఆయనకి తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇది జీవాకాశము అనుకుంటున్నాడు. మనకి ఎలాగైతే మనం పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం అని తెలియదో, మరిచిపోయామో, అలాగే ఆ వశిష్ఠుడు, ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు ఇంకొక రాజజన్మ తీసుకుని మరిచిపోయాడు. తాను కూడా మరిచిపోయి ఏమనుకున్నాడు, నేను ఇంతే, నేను ఈ రాజశరీరమే అనుకున్నాడు. అఖండమైన తనని తాను ఖండం చేసుకున్నాడు. తన శక్తిని మరిచిపోయి తాను అల్పుడు అని అనుకున్నాడు. అలాగే ఆ జీవాకాశ రూపంలోనే ఉన్నాడు. అతడు నిష్క్రియుడై ఉన్నా కూడా, తాను నిష్క్రియుడు సహజంగా, కానీ తనకు తెలియదు ఆ విషయము. మనస్సు చేస్తోంది అని తెలియదు. నేనే చేస్తున్నాను అని అనుకున్నాడు. నేను చేయటం లేదు, మనస్సు చేస్తోంది. మనం చేయట్లేదు పనులు, మనస్సు చేస్తోంది. మనం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి? నేనే మనస్సు అనుకుంటే నువ్వే చేసేది కాదు. నేను మనస్సు చెప్పినట్టుగా ఆడుతున్నాను, మనస్సు చేస్తోంది ఇవన్నీ అని అంటే అప్పుడు జీవుడు వేరే, మనస్సు వేరే. ఎన్నో సందర్భాల్లో నా మనస్సు బాగలేదు అంటాం కదా, మనం మూడు బాగలేదు అంటాం కదా. అంటే అర్థం ఏమిటి? మనస్సు వేరే అనేది మనకు కొద్దిగా సూచనాత్మకంగా తెలుసు, కానీ అది అనుభవానికి రాలేదు. ఈ మనస్సు చేస్తున్న పని ఇది. నేను సహజంగా నిష్క్రియుణ్ణి, నాకు ఏ పని లేదు, ఏ పని చేసేవాడిని కాదు. మనస్సు చేస్తోంది. తాను సహజంగా నిష్క్రియుడై ఉన్నా కూడా 4 సముద్రాలు వడ్డాణంగా ధరించి ఉన్న భూమికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడు. తాను చక్రవర్తి అయ్యాడు, సార్వభౌముడయ్యాడు. అతడు చక్రవర్తి అయి ఉండి కూడా జీవాకాశమే అయి ఉన్నాడు. కానీ అది తనకు తెలియదు. ఇది 8వ రోజు. ఇప్పటికే ఆయన రాజు అయిపోయి పరిపాలించటము, సార్వభౌముడు చక్రవర్తి అయిపోవటం అన్నీ జరిగిపోయాయి. ఆస్మృతం పూర్వమేతేన కిలాసీదభివాంఛితం శీఘ్రం స్యామేవ రాజేతి తీవ్ర సంవేగ ధర్మిణ. ఎలా సాధ్యమైంది ఇది? 8 రోజుల్లో ఇంత పెద్ద జన్మ ఎలా వచ్చింది? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిపోయాయి? ఇంత రాజు ఇంత త్వరగా ఎలా అయ్యాడు? ఎలా సాధ్యమైంది అని అంటే, అమ్మా పూర్వం ఇతడు తొందరగా రాజు కావాలి అని చాలా తీవ్రంగా కోరుకున్నాడు. అది నాకిప్పుడు గుర్తొస్తోంది. ఆయన అనేవాడు, ఇప్పుడు ఒకరోజు ఆ కొండ మీద కూర్చొని చూశాడు కదా, కింద ఆ రాజు సైన్యం అదంతా పోతూ ఉంటే చూసి, నేను కూడా అలా ఆ అంబారీలో కూర్చుని, ఆ ఏనుగు మీద కూర్చుని ఆ మంటపంలో ఎప్పుడు ఊరేగుతాను, వీళ్ళందరూ నాకెప్పుడు సేవలు చేస్తారు అని అనుకున్నాను కదా. నేను ఆ వశిష్ఠుడు అనుకున్నాడు కదా, అది నేను విన్నాను కదా. ఇప్పుడు నాకు ఆ మాట గుర్తొస్తోంది. అంటే సంకల్ప బలము తీవ్రంగా ఉంది కాబట్టి, ఇక్కడ సంకల్పం అంటే కోరిక, కోరిక తీవ్రంగా ఉంది కాబట్టి ఆ తీవ్రమైన కోరిక ఆ వశిష్ఠుణ్ణి, నా భర్తని రాజుని చేసింది అని నాకిప్పుడు గుర్తొస్తోంది. దినైరష్టభిరేవాసౌ తేన రాజ్యం సమృద్ధిమత్. ఎక్కువ రోజులేం పట్టలేదు. దినైరష్టభి 8 రోజుల్లోనే రాజు అయిపోయాడు. అది మామూలు రాజ్యం కాదు, అది సమృద్ధిమత్ రాజ్యం. చాలా సమృద్ధంగా ఉన్న రాజ్యం అది, అన్నీ ఉన్నాయి అక్కడ. అటువంటి రాజ్యాన్ని చిరకాల ప్రత్యయదం ప్రాప్తవాన్ పరమేశ్వరి. ఆ కోరిక బలంతోనే 8 రోజులలో కోరుకున్నది, సమృద్ధిగా ఉన్నది అయిన రాజ్యాన్ని ఆయన నా భర్త పొందాడు. అత్రాసౌ భర్తృజీవో మే స్థితో వ్యోమ్ని గృహే నృపః అదృశ్యః ఖే యథా వాయు ఆమోదో వానిలే యథా.
దీన్ని బట్టి ఆ లీలాదేవి తనకు కలిగిన జ్ఞానాన్ని మనకు తెలుపుతోంది. అంటే మనం దేశకాలాల్ని బట్టి ప్రపంచాన్ని చూస్తాం. దేశము కాలం అంటే ఆయన అఖండంగా ఉన్నాడు అని చెప్తే మరి దేశాలు కాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అఖండంగా ఎలా ఉన్నాడు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న మనం అడుగుతాం. అప్పుడు మనకి జ్ఞానము సంపూర్ణంగా కలగదు. అందుకనే దేశకాలాలకు అతీతమైన స్థితి, ఇది ఊహించలేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళి తాను ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తన జ్ఞాన అనుభవాన్ని మనకు తెలుపుతోంది. ఆ జ్ఞానం కోసం ఈ మాటలు, ఈ కథ, ఇదంతా కూడా. ఆకాశంలో వాయువు, వాయువులో సువాసన కలిసిపోయి ప్రకాశించినట్టుగా నా భర్త రాజై ఉండి ఈ గృహాకాశంలోనే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? తాను ప్రయాణం చేస్తున్న ఆ హృదయంలోనే. రాజుగారి ప్రయాణం ఇది, కానీ జరుగుతున్నదంతా కూడా లీలాదేవి హృదయంలో, హృదయాకాశంలో. ఇలాగే మళ్ళీ ఇదే ఆ రాజుగారి హృదయంలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రాజుగారికి ఇదే సాధన చెయ్యాలి అని అనిపించి ఆయన కూడా ధ్యానాన్ని కూర్చున్నాడు అనుకోండి. ఆ ధ్యానంలో తన భార్య లీలాదేవి వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. విచిత్రం. అందుకనే అందరికీ ప్రపంచం ఒకే రకంగా కనిపిస్తుంది. నీకు నాకు అందరికీ ఇది ఒకే రకంగా ఎలా కనిపిస్తుంది అనే ప్రశ్న వచ్చింది. దానికి మనం సమాధానం చెప్పుకున్నాం. ఇది అజ్ఞానం అయితే ఈ అజ్ఞానంలో అందరికీ ఒకే రకంగా ఎలా సాధ్యం? ఇది అందరికీ ఒకే రకంగా కనిపిస్తోంది కాబట్టి ఉంది ఇది సత్యము అని వాదించారు. అలా కాదు, అలా అనుకోకూడదు అని దానికి మనం సమాధానం కూడా చెప్పుకున్నాము. అలా ఈ గృహాకాశంలోనే రాజై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడే అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, వేరే ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇహైవాంగుష్ఠమాత్రాంతే తద్వ్యోమ్యేవ పదం స్థితం మద్భర్తృరాజ్యం సమవ గతం యోజన కోటిభాక్. బొటనవేలంత కొలత గల ఈ గృహాకాశ దేశంలోనే నా భర్త పరిపాలిస్తూ ఉన్న రాజ్యం ఉన్నది. ఎక్కడుంది ఇదంతా? అంగుష్ఠమాత్ర అని చెప్తారు. పరమాత్మ ఎలా ఉన్నాడు? అంగుష్ఠమాత్రంగా ఉన్నాడు. అంటే బొటనవేలంత అంటే అర్థం అవటం కోసం మనకి బొటనవేలంత ఉన్నాడు అని కాదు, అది కూడా తెలిసేందుకోసమే. బొటనవేలంత ఉన్నాడు అంటే మళ్ళీ ఆయన కూడా పరిధి పరిమితి అన్నీ వస్తాయి కదా, తెలియటం కోసం అంత సూక్ష్మంగా ఉన్నాడు అని. ఆంజనేయ స్వామి సుందరకాండలో ఆ అంగుష్ఠమాత్ర పరిణామంలో వెళ్ళాడు అని చెప్పారు కదా. ఇక్కడ ఆ సింహిక వధ సంహారంలోనూ, ఛాయాగ్రాహిణి ఆ విషయంలోనూ, అలాగే సురస నాగమాత విషయంలోనూ అంగుష్ఠమాత్ర స్వరూపంగా వెళ్ళాడు అని. అంగుష్ఠమాత్రం అంటే ఆయన సుసూక్ష్మంగా పరమాత్మ అయి ఉన్నాడు అని అర్థం. అలాగే అంగుష్ఠమాత్రం అంత ఉన్న ఈ గృహాకాశం, ఈ దేశంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని నాకు అర్థమవుతోంది. కానీ భ్రాంతి వల్ల అదే కోటి యోజనాల విస్తారంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ చిన్నది అక్కడికి వెళ్ళి మనం చేరుకుని అదే కోటి యోజనాలంత విస్తారంలాగా ఉన్నట్టుగా ఉంది. అంటే సూక్ష్మమైన పరమాణువే అలా కోటి కోటి యోజనాల విస్తారంలో మనకు కనిపిస్తోంది అని. దీన్ని భావన చేయాలి మనం. ఎక్కడ ఉంది ఇదంతా అంటే నా హృదయంలోనే ఉంది, నా చిత్తంలోనే ఉంది అని భావన చేయాలి. చేస్తే దాంతో దుఃఖ నివారణ అవుతుంది. ఆవాం ఖమేవ ఖస్థం చ భర్తృరాజ్యం మమేశ్వరి పూర్ణం సహస్రై శైలానాం మహామాయేయమాతత. ఓ అమ్మా ఈశ్వరి, మేమిద్దరము కూడా చిదాకాశ స్వరూపలమే అయి ఉన్నాము. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? లీలాదేవి చెప్తోంది. కానీ ఆయన ఆ భర్త పద్మరాజు గారు చెప్పడం లేదు కదా. కానీ ఆమెకి తెలుసు. నేను ఇప్పటి వరకు అనుకున్నాను నా భర్త ఈయన పద్మరాజు, ఈ భ్రమల్లో ఉన్నాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే ఇదంతా చిదాకాశమే, ఇదంతా బ్రహ్మమే అయి ఉంది. మేమిద్దరము కూడా చిదాకాశ స్వరూపులమే అయి ఉన్నాము. నా భర్త పాలించే రాజ్యం కూడా బ్రహ్మాకాశంలోనే ఉంది. ఆ బ్రహ్మాకాశం వల్లే ఈ రాజ్యము, రాజు ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి. అది లేకపోతే ఇవేవి లేవు. అదే ఉన్నది ఒకటే, కానీ దాన్నే వేరువేరుగా భ్రమ వల్ల చూస్తూ ఉన్నాం. కానీ ఇది మహామాయ యొక్క మహిమ వల్ల వేల కొద్దీ పర్వతాలతో నిండి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది మహామాయ. ఇది
ఎందుకు ఇలా సాధ్యమైంది అంటే మహామాయ యొక్క మహిమ అది. వ్యాపించినట్టుగా కనిపిస్తున్నదంతా కూడా మాయే. ఇది ఇంత విస్తారంగా ఉంది, ఇంత పెద్దగా ఉంది, మరి ఎట్లా కనిపిస్తోంది ఇది? ఇలా కనిపించడానికి కారణం ఏమిటి అంటే మాయ. అదే భ్రమ, అదే భ్రాంతి. ఆ భ్రాంతి వల్ల ఇట్లా కనిపిస్తోంది. తద్దేవి భర్తృనగరం పునర్గంతుం మమేప్సితం తదేహి తత్ర గచ్చావహ కిం దూరం వ్యవసాయినాం. అమ్మా, ఇప్పుడు నాకు మళ్ళీ నా భర్త యొక్క రాజ్యాన్ని చూడాలి అని అనిపిస్తోంది, అక్కడికి వెళదాం. మరి ఇంత చూసింది, ఇంత మాట్లాడింది, వెంటనే అనుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇదివరకే దీనికి సమాధానం సరస్వతి అమ్మవారు చెప్పింది. మనకు అన్నీ ఎదురుగా కనిపిస్తూ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళాలి అంటే అది కొన్ని కోటి యోజనాల దూరంలో ఉంది. అది అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలి. అక్కడ వ్యవహారాలు వేరే, అక్కడ పరంపరలు వేరే. అక్కడ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, మనం వాళ్ళని చూడాలి, వాళ్ళు మనల్ని చూడాలి అంటే దానికి ఒక క్రియ, దానికి ఒక సాధన ఉంది అని ఇదివరకు చెప్పింది కదా. అందుకనే ఆ లీలాదేవి అడుగుతోంది, మనం వెళదాం అక్కడికి, ఆ రాజ్యాన్ని మళ్ళీ చూడాలి అని నాకు అనిపిస్తోంది. ఆ ప్రయత్నవంతులు దూరం అని భయపడరు కదా అంటుంది. కిం దూరం వ్యవసాయినాం. వ్యవసాయినాం అంటే ప్రయత్నం చేసేవాళ్ళు. వ్యవసాయం అంటే ప్రయత్నం అని అర్థం. వ్యవసాయం చేసేవాళ్ళు చూడండి, బాగా దున్ని కష్టపడి పంటంతా వచ్చింది, భయంకరమైన వర్షం వచ్చింది, పంటంతా నాశనం అయిపోయింది. ఏం చేస్తారు? ఒకరోజు ఏడుస్తారు పాపం, 2 రోజులు ఏడుస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, ఎదురు చూస్తారు వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో అని. చేస్తే చేశారు, లేకపోతే లేదు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దున్నటం. అదే వ్యవసాయం అంటే. అంటే వాళ్ళు కుంగిపోయి కూర్చునే వాళ్ళు కాదు, అందుకనే వ్యవసాయము అంటారు. నిరంతర ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి మనం తింటూ ఉన్నాం. నిరంతర ప్రయత్నం చేసేవాడికి దూరం అనేది లేదు ప్రపంచంలో. ఇది సాధ్యం లేదు, ఇది నా వల్ల కాదు అని మాట్లాడేది ఎవరు? అవ్యవసాయి. అవ్యవసాయి అంటే ప్రయత్నము చేయనివాడు అని, అప్రయత్ని అని అర్థం. ప్రయత్నం చేయని వాడికి ఇది దూరము, ఇది నా వల్ల కాదు, ఇది నాకు అర్థం కాదు, అమ్మో అయ్యో ఈ మాటలన్నీ మాట్లాడేది వ్యవసాయం చేయనివాడు. నిరంతర సాధన, నిరంతర ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళకి కిం దూరం వ్యవసాయినాం. రాసి పెట్టుకోవాలి ఇది. ఎందుకు అంటే అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. దాంతో నేను వ్యవసాయం అంటే ప్రయత్నము చేస్తే దూరం అనేది లేదు అని అర్థమవుతుంది. దూరం అంటే ఏమిటి? ఇది నేను అందుకోలేను, ఇది నేను సాధించలేను, ఇది నాకు దొరకదు అనేవన్నీ కూడా పోతాయి. అంటే నడుచుకున్న వెళ్ళి దూరం అని కాదు, అది మాత్రమే అని కాదు. ఏదైనా సరే ప్రపంచంలో మనం పొందాలి అనుకున్నది ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం అనేది చాలా తీవ్రంగా ఉంటే ఎవరైనా దేన్నైనా పొందుకోవచ్చు. అది ఇక్కడ చెప్పడం. కిం దూరం వ్యవసాయినాం. ఒక సుభాషిత వాక్యం అది. అంటే కోట్ అంటారే, అది కోట్. అది ఒక గొప్ప కొటేషన్. కిం దూరం వ్యవసాయినాం అనేది గొప్ప కొటేషన్ అది. అలా చెప్పింది ఆ లీలాదేవి. దూరం ఏమిటి ప్రయత్నం చేసే వాళ్ళకి? నాకు తెలుసు అది కొన్ని కోటి యోజనాల దూరం ఉందని తెలుసు ఆ బ్రహ్మాండం. అక్కడికి వెళ్ళాలి అంటే అది రాజుగారి హృదయంలోకి ప్రవేశించినట్టుగా. అది వేరే బ్రహ్మాండం, అది ఇది వేరే బ్రహ్మాండం, అది వేరే బ్రహ్మాండం, అది వేరే ఇవన్నీ బ్రహ్మాండాలే. ఈ బ్రహ్మాండం నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళినట్టుగా. అది అక్కడ లీలాదేవి చెప్పటం. దూరం ఏమిటి, మనం ప్రయాణం చేద్దాము, వెళ్ళి ఎప్పటికైనా చేరగలం మనము అని అన్నప్పుడు వశిష్ఠుల వారు అంటారు, ఇత్యుక్త్వా ప్రణతాదేవీం సా ప్రవిశ్యాశు మంటపం విహంగీవ తయా సాకం పుప్లువే సినిభం నభః. లీలాదేవి ఇలా పలికి సరస్వతీదేవికి నమస్కారం చేసి ఆ మండపంలోకి త్వరగా ప్రవేశించి పదునైన కత్తిలాగా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది అయిన ఆకాశ మండపంలోకి పక్షిలాగా ఆ సరస్వతీదేవితో కలిసి ఎగిరింది. అలా ప్రయత్నం, వెళదాంరా అనగానే సరే సరస్వతీదేవి సరే, ఇద్దరు కలిసి పక్షుల్లాగా అలా ప్రయాణాన్ని ప్రారంభించారు అని. సినిభం నభః, సితిభం నభః అని కూడా అంటారు. సినిభం అంటే ఒక సిని అనేది దీనివల్లే వచ్చింది. సినిమా అంటాం కదా, ఒక సినిమా చూసినట్టుగా చూశారు అని అర్థం. ఈ సినిమా అయిపోయింది, ఇంకో సినిమా అన్నట్టుగా. ఇది అయిపోయింది, ఇక్కడ చూసేసాం కదా, ఇప్పుడు అక్కడికి వెళదాం, గిరిగ్రామం నుంచి మళ్ళీ రాజ్యానికి వెళదామని. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? అక్కడే ఉన్నాయి, ఒకే చోట.
ఒకే తెర, ఆ తెర మీద పడే సినిమాలు వేరే వేరే అంతే. కానీ ఆ సినిమా అక్కడ పడాలి అంటే ఆ ప్రయత్నం అది వేరే చేయాలి, చేస్తే అది అక్కడ పడుతుంది. అలాగే ఆ ప్రయత్నాన్ని వీళ్ళు చేశారు అని అర్థం. సినిభం నభః, అది చాలా విస్తారమైన ఆకాశం. అది ఆ ఆకాశంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. భిన్నాంజన జయప్రఖ్యం సౌమ్యైకార్ణవ సుందరం. అది ఎలా ఉంది? అది భిన్నాంజన జయప్రఖ్యం అంటే చాలా పల్సని కాటుకలాగా ఉంది అది ఆ ఆకాశం. దాన్ని అట్లా మేఘాలని దాటుకుంటూ వెళ్ళారు. ఆ మేఘాలు ఎట్లా ఉన్నాయి? కాటుకలాగా ఉన్నాయి, దాన్ని దాటుతూ వెళ్ళారు. సౌమ్య ఏకార్ణవ సుందరం, విస్తారంగా ఉన్న ఒకే సముద్రంలాగా, పెద్ద సముద్రంలాగా మేఘాలు ఉన్నాయి. మేఘమండలాన్ని దాటి వెళ్ళారు అని దాన్ని చెప్పేందుకోసం వర్ణనాది. నారాయణాంగ సదృశం, అది ఎట్లా ఉంది? ఆ శ్రీమన్నారాయణుడి శరీరంలాగా ఉంది. ఆయన అంటాం కదా నీలమేఘ శ్యామ అని. నీలమేఘ శ్యాముడు ఆయన, అంటే మేఘాల్లాగా నల్లగా ఉన్నాడు. ఆయనలాగా నల్లగా ఉన్న, నీలంగా ఉన్న ఆ మేఘాలని దాటుకుని వెళ్ళారు. భృంగ పృష్ఠామలచ్చవి, అది ఆ తుమ్మెదల తోకలాగా ఉన్న ఆ మేఘమండలాన్ని దాటి మేఘమార్గమతిక్రమ్య వాతస్కంధావనిం తథా, అక్కడి నుంచి వాయుమండలాన్ని దాటి వెళ్ళారు. ఆ మేఘమండలం తర్వాత వాయుమండలం, పెద్ద వాయుడు ఒకటి వస్తుంది, దాన్ని ఆ వాయుమండలాన్ని దాటి సౌరమార్గమథాక్రమ్య చంద్రమార్గమతీత్య చ, సౌరమార్గాన్ని అంటే సూర్యలోకాన్ని దాటి తరువాత వచ్చే చంద్రలోకాన్ని దాటి వెళ్ళారు. ఇక్కడ సూర్యలోకం తరువాత చంద్రలోకం ఏమిటి అని అనిపిస్తుంది. చంద్రుడు ఇక్కడే దగ్గరలో ఉన్నాడు, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, సంబంధమే లేదు. మరి సూర్యుడు తర్వాత చంద్రమండలం అంటారే, అంటే ఆ సూర్యమండలం తరువాత వచ్చే ఇంకొక సూర్యమండలానికి ఉన్న చంద్రుడు ఉన్నాడే, ఆ చంద్రుని దాటి వెళ్ళారు. ఈ చంద్రుడు ఎప్పుడో దాటేశారు. ఈ చంద్రుడిని దాటడం ఎప్పుడో అయిపోయింది. మనకు కనిపించే చంద్రుడు కాదు, ఎన్నో లక్షల మంది చంద్రులు ఒక్కొక్క సూర్యుడికి. ఆ సూర్యుడు, ఆ బ్రహ్మాండాల్లో కొన్ని లక్షల మంది సూర్యులు. ఇవి సైంటిస్టులు కూడా ఈ కాలంలో చెప్తున్న మాటలే. అవన్నీ దాటి వాళ్ళు ధ్రువ మార్గోత్తరం గత్వా, ధ్రువలోకాన్ని దాటారు. అక్కడ వచ్చే చంద్రలోకాన్ని దాటి దాని తరువాత ధ్రువలోకాన్ని దాటారు. సాధ్యానాం మార్గమేత్యచ, సాధ్యులు, సిద్ధులు, సాధ్యులు ఉండే ఆ మార్గాన్ని, దేవతా మార్గాన్ని, ధ్రువలోకం తరువాత వచ్చే సిద్ధానాం సమతీత్యోర్వీముల్లంఘ్య స్వర్గమండలం. ఇక ఈ భూమికి సంబంధించిన మండలం అయిపోయింది, దాన్ని కూడా పూర్తిగా దాటేశారు. ఇక అక్కడి నుంచి సాధ్యమే లేదు. ఇది వెటికి చూద్దామన్నా కూడా ఇంక భూమి కనిపించే ప్రశ్నే లేదు. అటువంటి ఆ లోకానికి వెళ్ళిపోయారు. నువ్వు దేంతో అయినా చూడు, ఇంక భూమి కనిపించదు. ఆ స్థితికి, ఆ స్థాయికి, ఆ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రహ్మలోకోత్తరం గత్వా, అక్కడి నుంచి బ్రహ్మలోకాన్ని దాటారు. దీని తరువాత బ్రహ్మలోకం వస్తుంది. ఈ లోకాలన్నీ తరువాత బ్రహ్మలోకాన్ని దాటారు. ఆ బ్రహ్మలోకాదాశేషాత్ లోకపర్వతాత్ అని చెప్తారే, అది మన బ్రహ్మాండానికి ఉన్న బ్రహ్మలోకం. పోని అంటే ఇంకా ఆ బ్రహ్మగారు ఉండేది 14 బ్రహ్మలోకాల తర్వాత మనకు కనిపించే బ్రహ్మలోకం ఇది. దాన్ని కూడా దాటారు. దాన్ని దాటి తుషితానాంచ మండలం, నిత్య సంతుష్టులు ఉండే వైకుంఠం, దాన్నే తుషిత లోకము అంటారు. వైకుంఠం అంటే ఏమిటి అంటే వాళ్ళకి ఒక క్షణం కూడా సంతోషంతో వియోగం లేదు, అది వైకుంఠం అంటే. వికుంఠ అని పేరు ఆయనకి. అంటే కుంఠితం అంటే మధ్యలో అడ్డు, ఆ అడ్డుగోడ లేనటువంటి సంతోషం, దాన్నే వైకుంఠము అంటారు. అక్కడ నిత్య సంతోషం, వాళ్ళు తుషిత లోకంలో ఉంటారు, దాన్నే వైకుంఠ లోకము అంటారు. అక్కడ ఆ వైకుంఠ లోకాన్ని కూడా దాటారు వాళ్ళు. గోలోకం తర్వాత వచ్చేది గోలోకం, దాన్ని దాటారు. శివలోకంచ పితృలోకమతీత్య చ, పితృలోకాన్నే ఇక్కడ శివలోకము అన్నారు. ఎందుకంటే పితృలోకం అనేది ఎక్కడో చాలా కిందగా ఉంది. వీళ్ళు మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ పితృలోకం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పితృవు అంటే ఏమిటి? మాతా పితృల్ని కలిపి పితృవు అంటారు. పేరెంట్స్ అంటారే, పేరెంట్స్ అంటే ఇద్దరు. పేరెంటింగ్ అంటే తల్లి పని తండ్రి పని అని అర్థం. కేవలం తండ్రి తల్లి అని కాదు. వాళ్ళిద్దరిని ఎప్పుడు విడదీయటానికి సాధ్యమే లేదు. ఇద్దరు కలిసే ఉంటారు, కలిపే చూడాలి మనం. ఇద్దరిలో ఎవరి ఇష్టము, ఎవరంటే భక్తి, ఆ ప్రశ్నలు రానే రావు. ఇద్దరు, మాతా అంటే ఇద్దరు, పితృ అంటే ఇద్దరు. అది మన సంస్కృత భాషలో ఉన్న విశేషం. పితృలోకం అంటే ఇక్కడ మాతాచ పితాచ పితరౌ, తల్లి తండ్రి కలిపి పితృ అని అర్థం. పితృ అంటే పితృదేవతలు అంటే కేవలం మగవాళ్ళే అని కాదు, ఇద్దరిని కలిపి పితృదేవతలు అని.
అర్థం చేసుకోవాలి భాషని మనం. పితృలోకం అంటే పార్వతీ పరమేశ్వరులు, ఆది పితరులు కదా వాళ్ళు, ఆది దంపతులు కదా వాళ్ళు, ప్రపంచానికి సృష్టికి తల్లిదండ్రి వాళ్ళు. వాళ్ళ లోకం అది. పితృలోకం అంటే శివలోకము అని అర్థం. పితృలోకమైన శివలోకాన్ని దాటారు. ఆ శివలోకాన్ని దాటి విదేహానాం సదేహానాం లోకానుత్తీర్య దూరగం, అక్కడ సదేహముక్తిని పొందినవాళ్ళు అంటే సారూప్య, సామీప్య, సాలోక్య ఇటువంటి ముక్తులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు కోరుకుంటారు, నాకు ముక్తి అంటే ఎటువంటిది కావాలి అంటే నేను జీవన్ముక్తుడు సదాశివ యోగి, ఆయన అట్లా చూస్తూ ఉండాలి అంతే. ఆ యోగిని చూస్తూ ఉండాలి అంటే ఆ యోగి రూపం వీడికి వస్తుంది. వీడు శివరూపాన్ని ధరించి శివుడే తానై ఉండి అక్కడ ఆ శివలోకంలో ఉంటాడు. సారూప్యం అంటే శివుడు లాంటి రూపం, సాలోక్యం అంటే శివుడు లాంటి శివుడిని చూస్తూ ఉండే రూపం, సామీప్యం అంటే శివుడికి దగ్గరగా ఉండే లోకం. అది విష్ణువైనా శివుడైనా బ్రహ్మ అయినా ఏ లోకమైనా అది ఒక ముక్తి. దాని తర్వాత కల్పాంతంలో వాళ్ళు ఆ శరీరాన్ని విడిచిపెట్టి ముక్తులవుతారు, పరమాత్మలో చేరిపోతారు. ఇది సదేహముక్తి. విదేహముక్తి అంటే వాళ్ళు విదేహులై ఉండి కూడా వాళ్ళకి శరీరం లేదు, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు సూక్ష్మస్వరూపంలో. విదేహులు కావాలంటే శరీరాన్ని ధరించవచ్చు, కావాలంటే వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి ముక్తులు అవ్వచ్చు. ఇది విదేహులకు ఉన్న ఒక విశేషమైన శక్తి అనుకోండి, లేదా లక్షణం అనుకోండి, విదేహముక్తి. వైదేహి అని సరస్వతి సీతామ్మవారికి పేరు. వైదేహి విదేహ రాజు యొక్క కూతురు అని, అంటే ముక్తి స్వరూపిణి అని అర్థం. విదేహముక్తులు. విదేహముక్తి అంటే ఏమిటి అంటే ఈ దేహం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు దేహాన్ని అనుభవించి తరువాత దేహాన్ని విడిచిపెట్టడం. జీవన్ముక్తులు. సద్గురువు ఉన్నారు, ఆయనకి మళ్ళీ జన్మించి రావాలి అంటే వస్తారు. వీళ్ళని ఇంకా కొంతమందిని ఉద్ధారం చేయాలి, వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అని ఆయనకు అనిపిస్తే ఆయన మళ్ళీ జన్మ తీసుకుని వస్తారు. విదేహముక్తులు కావాలంటే వెళ్తారు, కావాలంటే వస్తారు. అది వాళ్ళకున్న ఒక విశేషమైన గుణం, లక్షణం. అటువంటి విదేహులు సదేహులు ఉండేటువంటి లోకాల్ని దాటి వెళ్ళారు. దూరమధోగత్వ కించిత్ బుద్ధ బభూవస. అలా దూర ప్రయాణం, ఎంత దూరం అని చెప్తాము దీన్ని, అలా దూర ప్రయాణాలు చేసి తర్వాత కించిత్ బుద్ధా బభూవస, అక్కడికి వెళ్ళిన తర్వాత తాను నేను లీలాదేవిని అనుకుంది. అక్కడి వరకు ఎలా వెళ్ళింది అంటే తాను బ్రహ్మ అనే భావంతో వెళ్ళింది కాస్త ఆ భావన నుంచి కొద్దిగా బయటికి వచ్చింది. నేను లీలాదేవిని అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు వెనక్కి చూసింది. పశ్చాదాలోకయామాస సమతీతం నభస్థలం. వెనక్కి చూసేసరికి అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అసలు వెలుగే లేదు అక్కడ. ఏమనిపిస్తుంది ఆ సమయంలో? ఎక్కడికి వచ్చాం మనం? అసలు ప్రయాణం చేస్తున్నామా లేదా? బండి కదులుతోందా లేదా? అక్కడే ఉన్నామా? ఇది మాయా, భ్రాంత్య, భ్రమ, ఏమిటిది అని అనిపిస్తుంది కదా. అలాగే తనకు కూడా అనిపించింది. యావన్న కించిత్ చందార్కతారాద్యాలక్ష్యతే హ్యత. అంతా చూసింది, ఎక్కడైనా కనిపిస్తారేమో సూర్యచంద్రులు, నక్షత్రాలు, తారకులు ఏమైనా కనిపిస్తాయి? ఏమీ లేవు అక్కడ. కింద చూసినా లేదు, పైకి చూసినా లేదు, అటు ఇటు చూసినా లేదు, ఎటు చూసినా ఏవీ కనిపించలేదు. తమస్థిమిత గంభీరమాష కుహర పూరకం. అక్కడ ఒక పిడికిలిలో పట్టేంత చీకటి మాత్రం కనిపించింది. అది మనకి పిడికిలి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ అది ఎంత అని నేను ఇంకా చెప్పలేను. ఈ లోకాలన్నీ దాటి వెళ్ళిన తర్వాత వచ్చిన పిడికిలంత అంధకారం అది మాత్రమే కనిపించింది. ఆ చీకటి మాత్రమే కనిపించింది. ఏకార్ణవోదర ప్రఖ్యం శిలోదర ఘనం స్థితం. అది ఆ చీకటి ఎలా ఉంది అంటే ఒక సముద్రం, నల్ల సముద్రంలాగా వ్యాపించి ఉంది. అది శిలోదర ఘనం స్థితం. అది ఒక పెద్ద బండరాయి వ్యాపించినట్టుగా వ్యాపించి ఉంది. దాన్ని వాళ్ళు చూశారు. దాన్ని భేదించడం సాధ్యం లేదు. అటువంటి ఆ చీకటిని లీలాదేవి చూసింది. చూసి తద్దేవి భాస్కరాదీనాం క్వాధస్తేజో గతం వద శిలా జఠర నిష్పందం ముష్టిగ్రాహ్యం తమఃకుతః. అమ్మా, నాకు ఏదో ఒక ప్రశ్న వస్తోంది. సూర్యచంద్రాదుల తేజస్సు ఎక్కడికి పోయింది? అది కూడా కనిపించటం లేదు. రాతి గుండెలాగా చలించకుండా ఉన్నది, పిడికిలితో పట్టుకోవటానికి తగినది అయిన ఈ అంధకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ప్రయాణం చేసి వచ్చాం, ఈ లోకాలన్నీ చూస్తూ వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమిటిది, ఈ చీకటేమిటి అని ఆ లీలాదేవి అడిగింది. అప్పుడు
ఏతావతీమిమాం వ్యోమ్నః పదవీమాగతాసి భోః అర్కాదీన్యపి తేజాంసి యతో దృశ్యంత ఏవనో. సరస్వతి అమ్మవారు చెప్తోంది, ఓ అమ్మాయి కూతురా, సూర్యచంద్రాదుల కాంతులు కూడా ప్రవేశించలేని ప్రదేశానికి మనం వచ్చాం. ఇక్కడ వాళ్ళు ప్రకాశించరు, వాళ్ళ వెలుగు అంతా అక్కడితోనే అయిపోయింది. అటువంటి స్థానానికి మనం వచ్చాం. అంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చాం. ఎక్కడ? హృదయాకాశంలోనే. ఆ మాట చెప్పలేదు, అది మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడ జరుగుతోంది ఈ ప్రయాణం అంటే హృదయాకాశంలో. ఇక్కడే సూర్యచంద్రాదులు, ఇక్కడే నక్షత్రాలు, ఇక్కడే తారకులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదే ధ్యానంతో తెలుసుకోవాల్సింది. ఆ ప్రయాణం చేసి మనం ఎక్కడికి వచ్చాము అంటే సూర్యచంద్రాదులు ప్రవేశించలేని చోటికి వచ్చాం. అందువల్లనే అవి మనకి ఇక్కడ కనిపించటం లేదు. లోతైన నూతిలో ఉన్న మినుగురు పురుగు ఎట్లా కనిపించకుండా ఉంటుందో అలా లోతుగా ఉంది. మినుగురు పురుగు ఉంది, అక్కడ ఉంది అక్కడికి వెళ్తే, కానీ ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు. అలా మనం ఎక్కడికి వచ్చామంటే అంత లోతుకు వచ్చాం మనం, లేదా అంత పైకి వెళ్ళాం. అందువల్ల మనకి వాళ్ళు మినుగురు పురుగులాగా, ఎవరో ఆ సూర్యచంద్రాదులు, వాళ్ళ వెలుగు మనకి ఇక్కడ కనిపించదు. సూర్యచంద్రులకు అందని లోకాలివి, అటువంటి లోకానికి మనం వచ్చాము అని సరస్వతీదేవి అన్నప్పుడు, అయితే సూర్యుడు అణువులాగా మనకి కనిపించనంత దూరానికి మనం వచ్చాము. ఇది చాలా ఆశ్చర్యము. ఇక మనం వెళ్ళవలసిన దారి ఎలా ఉంటుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? మనం అక్కడికి ఎలా చేరుకోవాలి? తను అడిగింది కదా, రాజ్యానికి వెళ్ళాలి, భర్త గారి ఆ రాజ్యంలో ఆయన చూడాలి అని. అక్కడికి ఎలా వెళ్ళాలి మనం అనేది లీలాదేవి ప్రశ్న. దానికి సరస్వతి అమ్మవారు ఎలా సమాధానం ఏం చెప్తుంది అనేది మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము. ఇది చాలా ఒక గొప్ప ఘట్టం. ఇది అక్కడ మనకేదో ప్రయాణం జరుగుతున్నట్టుగా కనిపించినా కూడా మనం జ్ఞాన దృష్టితో చూస్తే ఇది ఈ కథ మనకి చాలా ఉపయోగపడుతుంది. భ్రమ భ్రాంతి అనేది ఎలా కలిగింది, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, సత్య దర్శనం అనేది ఎలా సాధ్యమవుతుంది అని చాలా తేలిగ్గా సులభంగా అర్థమయ్యే కథ అది. చాలా ఎంతో శక్తి, ఎంతో దివ్య దృష్టి ఉంటే కానీ ఆ కథ అలా సాధ్యం లేదు అలా చెప్పడానికి. అటువంటి లీలోపాఖ్యానం అది. ఎంత విన్నా, ఎన్నిసార్లు దాన్ని ఆలోచన చేసినా దానిలో ఇంకా కొత్త విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అటువంటి ఆ లీలోపాఖ్యానం అది. ఇది మన కళ్ళు తెరిపించే ఒక లీలోపాఖ్యానం. దానిలో ఇంకా ముందుకేం జరుగుతున్నాయని మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్తూ